గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రెండింటికి స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారని మీ సభాముఖంగా గట్టి చప్పట్లతోటి వారికి అభినందనలు తెలియజేసుకుందాం. అలాగే 10/10 వచ్చినటువంటి విద్యార్థులకు మరో సువర్ణ అవకాశం కల్పించడానికి కూడా ఇంకోటి సంకల్పించారు. అదేవిధంగా ముఖ్యంగా ఆల్రెడీ మధ్యాహ్న భోజనం ఉంది, దానికి ఉదయం ఉన్నటువంటి అల్పాహార విషయంలో ముందుకొస్తున్నటువంటి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమంలో 10/10 వచ్చినటువంటి విద్యార్థులను కొంతమందిని ముఖ్యమంత్రి గారి చేతుకుంటా సన్మానించాలనుకుంటున్నాం. కాబట్టి ముందుగా ఉమా అనే విద్యార్థిని, హెడ్ మాస్టర్ను, మదర్ని ముగ్గురిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా కోరుతున్నాను. పేరెంట్స్ గట్టి చప్పట్లతోటి మొదటిసారి ముఖ్యమంత్రి ప్రభుత్వ బడులు చదివేటటువంటి విద్యార్థులకు మధ్యలోకి వచ్చారు. మనందరినీ ప్రోత్సహించడానికి, ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి మన మధ్యలోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు విద్యార్థులను సన్మానిస్తున్నారు. వారిని గట్టి చప్పట్ల ద్వారా మన కృతజ్ఞత తెలియజేసుకుందాం. సాయి కీర్తన నెక్స్ట్ సిద్ధంగా ఉండాలి. సాయి కీర్తన, శృతి కీర్తన, నందిని, శ్రీవల్లి, శివాని, క్రిషాంత్, సాయి క్రిష్, విశ్వనవి, నవ్య, ప్రజ్ఞ, శృతి వీళ్ళంతా సిద్ధంగా ఉండాలి. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. నిజంగా కనుల పండుగ వాతావరణం గట్టి చెప్పట్ల ద్వారా తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మనం కృతజ్ఞత తెలియజేసుకుందాం. చాలా రోజుల తర్వాత విద్యార్థుల్లో మమేకమైన ఒక ముఖ్యమంత్రిని చూస్తున్నాం. మనం ప్రజాపాలన అన్నారు. ఇంతకుముందే మనం సెల్గాన్ వారు విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చారు. వారికి అభినందనలు. పెద్దలు మన ప్రిన్సిపల్ సెక్రటరీ బూరా వెంకటేశం గారు, దేశాయి ప్రకాష్ రెడ్డి గారు, సజ్జనార్ గారు అందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విద్యార్థులను అభినందిస్తూ వారికి మెడల్స్ అందజేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల పిల్లల్ని ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది పిల్లలకి వారు సన్మానిస్తున్నారు. తర్వాత పేరెంట్స్ రాగమయ్యి దేవి, శ్రీనివాస్ గారిని వేదిక దగ్గర ఉండవలసిన కోరుతున్నాను. సుమిత్ సింగ్, కేవై సుధాకర్, భూపాల్. విద్యార్థులందరూ కూడా సీఎం గారి మధ్యలో ఉండే విక్టరీ సింబల్ చూపించాలి. ప్రభుత్వ బడుల ప్రగతిని మనము సమాజానికి చాటాలి. మీరందరూ కూడా అక్కడే నిల్చోండి. సీఎం గారి మధ్యలో నిల్చొని మనం అందరూ కూడా విక్టరీ సింబల్ చూపించాలి. విద్యార్థులు మాత్రమే అక్కడ ఉండాలి ప్లీజ్. విద్యార్థులందరూ సన్మానం పొందిన నిర్మల్ విద్యార్థులు ముఖ్యమంత్రి గారికి మెమంటో తీసుకొచ్చారు ఒక ప్రత్యేకంగా. విద్యార్థులు మాత్రమే సీఎం గారితో ఉంటారు. పేరెంట్స్ వెనక్కి రావాలి. మన యొక్క ప్రభుత్వ బడుల ప్రగతిని సాధించినటువంటి ఫలితాల విక్టరీ సింబల్ తోటి ముఖ్యమంత్రి గారి సమక్షంలో విద్యార్థులు విక్టరీ సింబల్ చూపిస్తారు. విద్యార్థులందరూ కూడా ముఖ్యమంత్రి గారు సార్ వేదికమైన పెద్దలందరూ కూడా తిరిగి విద్యార్థులందరూ ఒక చేతిలో సర్టిఫికేట్ పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే విక్టరీ సింబల్ చూస్తారో మీరు కూడా రైట్ హ్యాండ్ తోటి విక్టరీ సింబల్ చూపించాలి. విద్యార్థులందరూ వేదికపైన విద్యార్థులందరూ గమనించండి. ముఖ్యమంత్రి గారు విక్టరీ సింబల్ చూపిస్తారు. ప్రభుత్వ బడుల ప్రగతిని సాధించిన విజయాన్ని విక్టరీగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు విక్టరీ చూపించబోతున్నారు. సార్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విక్టరీ చూపిస్తారు సార్. మీతో పాటుగా పిల్లలు కూడా విక్టరీ విజయాన్ని చూపిస్తారు సార్.
ఇక నిర్మల్ నుంచి తీసుకొచ్చినటువంటి విద్యార్థులు ప్రభుత్వ విద్యార్థులు ఒక మెమోటో తీసుకొచ్చారు. నిర్మల్ విద్యార్థులు